ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏ ఐటీఐకి అప్లై చేసుకోవాలి, ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఫర్గట్ ఎలా చేసుకోవాలి, ఎడిట్ రిజిస్ట్రేషన్ కానీ ఫర్గట్ రిజిస్ట్రేషన్ కానీ ఈ టోటల్ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఈ సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2023 5 గంటల లోపు మీరు అప్లై అయితే చేయాలి. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీరు అప్లై చేయాలి అంటే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోయేటట్టయితే ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి కొట్టాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉండేటట్టయితే ఎడిట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇందులో ఎస్ఎస్సి హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి, క్యాప్చీ. ఇలా వచ్చేసరికి ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఎంటర్ చేస్తే మీకు స్టూడెంట్ సంబంధించి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఐడి టోటల్గా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశా లేకపోతే ఏపీ ఓఎస్ఎస్ఆ మీరు ఏం పాస్ అయ్యారనేది మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రిజల్ట్ మార్క్సా సిజిపిఏనా. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చీ కోడ్ ఎంటర్ చేస్తే 3 ప్రొసీడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీకు ఒక ఫామ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన తర్వాత అందులో మీ యొక్క నేము, ఫాదర్ నేము, అలాగే మీ మదర్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్, మీ ఫోటో అనేది 200 KB కన్నా తక్కువగా ఉండాలి. మీ ఫోటో ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, ఈ 3 మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు కౌన్సిలింగ్లో మీకు కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లై ఐటీఐకి అప్లై చేయటం. ఐటీఐకి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఐటీఐకి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్స్ టు అప్లై ఐటీఐ, ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిజిస్టర్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీరు అప్లై అనేది ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది టోటల్గా. ఇక్కడ వచ్చేసరికి సెలెక్టెడ్ ఐటీఎస్, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేము, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ప్రైవేట్ ఐటీఐ నేము ఎంటర్ చేస్తే ఇక్కడ యాడ్ మోర్ అని కొట్టి మీరు ఎన్ని ఐటీఐస్కి మీరు ఎలిజిబుల్ అంటే మీరు వెళ్దాం అనుకుంటున్నారో అన్ని ఐటీఐస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా. లేదు మీకు ఒక్క ఐటీఐకే వెళ్దాము అనుకుంటే యాడ్ మోర్ అని కొట్టేసి ఇక్కడ ఐ హియర్ బై అని కొట్టి అప్లైను కొడితే డైరెక్ట్గా మీకు అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీరు సపోజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ విశాఖపట్నం పెడితే విశాఖపట్నం గవర్నమెంట్ ఐటీఐ, ప్రైవేట్ ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ, ఇక్కడ న్యూ ఐటీఐ, ఓల్డ్ ఐటీఐ, గర్ల్స్ ఐటీఐ, ఇక్కడ ఏదనేది ఎంటర్ చేస్తారు. ఇక్కడ యాడ్ మోర్ అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ సీరియల్ నెంబర్, ఇక్కడ ఐటీఐ నేమ్ కనిపిస్తుంది కదా, సీరియల్ నెంబర్ 1 ఇక్కడ సపోజ్ ఓల్డ్ ఐటీఐ అని కొడితే ఇక్కడ ఓల్డ్ ఐటీఐ అని వస్తుంది. సీరియల్ నెంబర్ 2 న్యూ ఐటీఐ అయితే న్యూ ఐటీఐ అని వస్తుంది. ఇక్కడ యాడ్ మోర్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ హియర్ బై అని కొట్టి అప్లై నౌ అని కొట్టాలి. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి, క్యాస్ట్ బీసీడీ అయితే బీసీడీ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అండ్ ఫోటో 200 KB కన్నా తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇందులో ఏ మిస్టేక్స్ అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కరెక్ట్గా చూసుకొని ఎవ్రీ పాయింట్ చూసుకొని అప్లై అయితే చేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2023. సో ఆ లోపు మీరు అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ మీరు అప్లై అయితే చేయకపోతే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ అనేది అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐటీఐకి అప్లై చేసే విధానం. సో త్వరగా అప్లై అయితే చేయండి. సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఇవందరికీ కూడా. సో ఇంకా కొంతమందికి ఏంటంటే ఏపీ ఓఎస్ఎస్ ఓపెన్ స్కూల్ అప్లై చేసి వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రాలేదు, వాళ్ళకి కూడా ఈ మధ్యలో రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా మీరు లాస్ట్ డేట్స్కి మ్యాక్సిమం వస్తాయి, ఆ లోపు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.